హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్నాప్ అండ్ కుక్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు తయారు విధానం చూసుకుందాం. ఈ దొండకాయ వేపుడు సైడ్ డిష్గా చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ రెసిపీ, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. కాబట్టి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఇక్కడ 250 గ్రాముల దొండకాయలను బాగా కడిగి తుడిచి ఉంగరాల్లా కట్ చేసుకున్న దొండకాయలను ఒక బౌల్లో వేసుకొని, ఇక్కడ దాదాపు 2 చిటికెల పసుపు తీసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకొని, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పును వేసుకున్నాను రుచికి తగినంత. ఆ తర్వాత శుభ్రమైన చేతితో ఇలా మెల్లగా చేతితో ఇలా నలుపుకోవాలి. మనము దొండకాయలను ఉప్పును పసుపును ఇలా చేయడం వల్ల దొండకాయలలో ఏదైనా ఒగురు ఉన్నా, చేదు ఉన్నా తగ్గిపోతుంది. మనము దొండకాయ వేపుడు చేసుకున్నప్పుడు కూడా దొండకాయ వేపుడు త్వరగా మగ్గిపోయి, మనం ఇలా చేతితో నలపడం వల్ల ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, మనము చాలా రుచిగా కూడా వేపుడు తయారవుతుంది. దొండకాయలను ఇలా నలిపి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకొని తగినంత, అంటే వేపుడుకు తగినంత నూనెను వేసుకొని అందులోకి 2 ఎండుమిర్చీలను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. అదేవిధంగా కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిర్చి మాడిపోకుండా 1 నిమిషం పాటు కలుపుతూ జాగ్రత్తగా మాడకుండా చూసుకోవాలి. అందులోకి ఇప్పుడు నేను ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ తాలింపు మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా నలిపి ఉంచుకున్న దొండకాయలను ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూ మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్ పైన 90% వరకు ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసి 90% ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ టైంలో 90% ఉడికిన తర్వాత మనము ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనకు రుచికి సరిపడా కారాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో 1/2 టీ స్పూను కారంని యాడ్ చేశాను. మీకు టేస్ట్కి తగినంత, అంటే మీకు రుచికి తగినంత మీరు ఎక్కువ తక్కువ కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పొయ్యిని పూర్తిగా తగ్గించి మంచిగా మగ్గేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు మనము లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తాజాగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి లాస్ట్లో ఇలా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, వేడిగా మనము రైస్తో కానీ చపాతీతో కానీ ఈ దొండకాయ వేపుడును సర్వ్ చేసుకోవచ్చు. ఈ దొండకాయ ఫ్రైని మీరు ఒక సైడ్ డిష్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్కి, చపాతీలోకి కానీ, లంచ్లోకి కానీ, డిన్నర్లోకి సర్వ్ చేయొచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్ అండి.